మేము ఖమ్మం సిపిని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే దానిపైన విచారణ చేసి జరిగిన దాడికి బాధ్యులు ఎవరో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. దాంట్లో పోలీసుల పాత్ర కూడా ఎంత మేరకు ఉందో చూడాలి, విచారణ చేయాలి. మీరు కలిసే వచ్చిండ్రు. ఉదయం నుంచి తిరుగుతున్న మా వెంట ఒక్క పోలీసు వాళ్ళు లేరు. 4 శాసనసభ్యులు మాజీ మంత్రులు వచ్చి తిరుగుతుంటే, మాజీ శాసనసభ్యులు ఎంపీలు ఎమ్మెల్యేలు బృందం తిరుగుతుంటే ఒక పోలీస్ కానిస్టేబుల్ కూడా లేని సందర్భంలో ఉదయం నుంచి ఇప్పటి వరకు ఎందుకు కాంగ్రెస్ గుండాలు దాడి చేసే సమయంలోనే పోలీసులు వచ్చిండ్రు? తెలుసుకొనే బదులుకొనే వచ్చిండ్రు. ప్రజల తిరుగుబాటుకు రౌడీలకు ఎక్కడ తన్నులు పడతాయన్న భయానికి ఆ రౌడీని కాపాడుకోవడం కొరకే పోలీసులు వెంట ఇచ్చి పంపించిండ్రు. కానీ నిజంగా ప్రజల తిరుగుబాటు మొదలైతే ఈ పోలీసులు కూడా మిమ్మల్ని కాపాడలేరు, మీ రౌడీలను కాపాడలేరు. గుర్తుపెట్టుకోండి. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని, దాని రౌడీజంతో అణిచివేస్తామని, ఖమ్మంలో కూడా రౌడీజంతో అణిచివేస్తామనుకుంటున్నారా మీరు? ఖమ్మం ప్రజల చైతన్యం ఏందో తెలుసు, మీరు చాలా సందర్భాల్లో చూసారు. బంద్ చేయండి, ఇటువంటి చిల్లర వేషాలు బంద్ చేయండి. నేను ఈ జిల్లాలో ఉన్న 3 మంత్రులు డిమాండ్ చేస్తున్నా, మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఆ దాడి వెనకాల మీరు లేకుంటే వెంటనే ఆ దుర్మార్గుల్ని వెంటనే అరెస్ట్ చేయాలి, ఆ గుండాలను వెంటనే అరెస్ట్ చేయాలి. పైగా కాన్వాయ్ ముందు నడుస్తున్న మా కార్యకర్తలు కారు కిందకి నెట్టి ఆయనకు చంపే ప్రయత్నం చేశారు. ఆ గందరగోళంలోనే హరీష్ రావు గారి మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. పోలీసుల సాక్షిగా ఇటువంటి దాడులతోని మమ్మల్ని నేను భయపెట్టిస్తామనుకుంటే, మేమేదో వెనుకకు పోతామనుకుంటే మీ భ్రమ అవుతుంది. తప్పకుండా మీ వెంట పడుతూనే ఉంటాం, మీ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటాం, తెలంగాణ ప్రజల్ని జాగృతం చేస్తూనే ఉంటాం. ఏ పరిస్థితులు కూడా మిమ్మల్ని వదిలిపెట్టాం. గుర్తుపెట్టుకోండి. ఈ చిల్లర పనులు మానుకోండి. ప్రతి సందర్భంలో వైఫల్యం చెందినరు. అన్ని విషయాలలో ప్రతి విషయంలో మోసమే చేస్తున్నారు ప్రజల్ని.